ఇంక ఈ లైఫ్‌కొస్తే కూడా నాకిష్టం లేదండి. ఏదో మన ఊర్లో సొంతంగా ఉండి కనీసం ఒక 10,000 అయినా పర్లేదండి. సంతోషంగా బతకొచ్చండి. రూ. 100 కాదు, 10,000కైనా బతకొచ్చండి మనం. ఈ సాఫ్ట్‌వేర్ లైఫ్‌కొచ్చి ఇక్కడికెళ్ళి చీకట్లో బతుకుతా, మనకిష్టమైన దూరం చేసుకుంటా, మనకిష్టం లేని లైఫ్‌ని లీడ్ చేస్తా. మీరెంత సంపాదించినా గానీ మనకిష్టం లేని లైఫ్ ఉంటూ ఉంటే మనకి ఉపయోగం లేని లైఫేనండి. ఇంతకుముందు తక్కువ సంపాదించినా పెద్ద విషయంగా ఉండేవాడిని కాదండి. చాలా ఆనందంగా ఉండేవాడిని. ఎప్పుడైతే మా మామయ్య వాళ్ళు నన్ను సాఫ్ట్‌వేర్ లైఫ్‌లోకి తోసేసారో ఇంకీ ఇంకిదే లైఫ్ అయిపోయింది నాకు. 1 ఇయర్ నుంచి ఇదే బాధపడుతున్నానండి. ఒక్క ఛాన్స్ వచ్చిద్దా అని చూస్తున్నా. నాకు ఈ సాఫ్ట్‌వేర్ లైఫ్‌లో నుంచి బయటకి పోవడానికి. ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నానండి. ఇది దీనికంటే మా ఊరి లైఫే బెస్ట్ అండి చక్కగా. మా ఊర్లో నచ్చినట్టు తింటా, మా ఊర్లో నాకు నచ్చినట్టు బతుకుతా ఉండేవాడిని. నన్ను ఎవ్వరు కూడా బలవంతం కూడా చేసేది కూడా లేదు అసలు కనీసంలో కనీసం. ఈ ఈ ప్రస్తుతానికైతే నా లైఫ్ నాకు నచ్చలేదండి అసలు. ఈ సాఫ్ట్‌వేర్ లైఫే నాకు నచ్చలేదు. ఒక పాడ్డుకి ఒకేసారి 2, 3 పాడ్లు వదులుతారండి మా అన్నకి. కనీసం ఇది చేయగలడా, ఇది చేస్తాడా లేదా అని ఎవ్వరు చూడరండి. పోనీ ఆహ్, పోనీ ఇతను ఇది హ్యాండిల్ చేయగలడని కూడా చూడడండి. అదే మన ఊర్లో ఉంటే తక్కువ జీతంతో అయినా మనం బతకొచ్చండి. ఇంతకంటే కూడా బెస్ట్ లైఫ్ రాదండి నాకు తెలిసినంత వరకు అయితే. ఇప్పటికైనా కానీ మీరు ఎవరైనా సాఫ్ట్‌వేర్‌కి రావాలనుకుంటే రాకండి ప్లీజ్. మీరు కావాలనుకుంటే మీ ఊర్లోనే 15,000 అయినా చాలండి. ఈ ఇంత పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ లైఫ్ అక్కర్లేదండి. పెద్ద పెద్ద విషయాలు ఏమి ఉండవండి ఇక్కడ. ఒళ్ళు హూనం చేస్తారు. పెద్ద లైఫ్ కూడా పెద్ద విషయం కూడా ఏమి ఉండదండి. అంత అడ్వెంచరస్‌గా కూడా ఏమి ఉండదు. కష్టాలు తప్ప పెద్దవాళ్ళు మా ఊరు గుర్తొస్తూ ఉంటుంది. నా వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు. సాఫ్ట్‌వేర్‌లోకి వెళ్ళినా నేనేం పెద్దగా సాధించానన్న ఇది కూడా లేదండి. మా ఊర్లో ఉంటే ఆనందంతో బతికేవాడిని. సాఫ్ట్‌వేర్‌కి వచ్చి ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు ప్రస్తుతానికి. మీలో ఎవరైనా కానీ సాఫ్ట్‌వేర్‌లోకి రావాలని కోరుకుంటే సాఫ్ట్‌వేర్‌లోకి రావద్దని. ఖమ్మం మీకు దగ్గరలో ఏదైనా చిన్న జాబ్ చేసుకున్నా పర్లేదు. ఒక 15,000 అయినా లేకపోతే ఒక 20,000 అయినా పర్లా. 20,000 మినిమమ్ 15 చాలండి ప్రశాంతంగా ఉండేది. ఇక్కడ మీరు ఎంత సంపాదించినా బయటికెళ్ళి ఒక నూడిల్స్ తినాలన్నా, ఈవెన్ ఇక్కడ ఏదన్నా టిఫిన్ చేయాలన్నా మేబీ స్టార్టింగ్ ప్రైస్ 300 పడుతుందండి. ఎక్కడైనా కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటుందండి ఇలాంటి ఏరియాలో. ప్లీజ్ మీరు మాత్రం మిస్టేక్ చేయకండి. ఈ సాఫ్ట్‌వేర్ లైఫ్ అనేది అద్దాల మెరుపు లాంటిదండి. మీరు వెళ్ళే కొద్దీ కష్టాలు తప్ప ఏముండవండి. మీ అందరికి కూడా నేను ఇంత ఇదిగా వీడియో చేసి పెట్టడానికి కారణం కూడా నేను పడుతున్న బాధ మీరు ఎవరు పడకూడదండి. నా మాటని ఇంకెవ్వరు కూడా సాఫ్ట్‌వేర్ లైఫ్‌కి రాకండి. వచ్చినా కానీ పెద్ద విషయం ఉండదండి. మీరు అనుకున్నంత ఎగ్జైట్‌మెంట్ ఏమి ఉండదు. వర్క్ తప్ప అంతకంటే పెద్ద గొప్ప లైఫ్ కానీ ఏమి ఉండదండి. మీరు కోరుకునే లైఫ్ కంటే కూడా మీ అమ్మా నాన్నలతోటే బతకండి మీరు మిగతా జీవితం కూడా. ఇలాంటి ఈ పాడు లైఫ్ కూడా వద్దండి నాకు తెలిసినంత వరకు అయితే. బాధ తప్ప పెద్ద విషయంగా కూడా ఏం లేదండి. ఇది నిజంగా నాకు ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావట్లే. ఒకటికి 2 సార్లు ఆలోచించి మాట్లాడినా కానీ తప్పలేదు. ఎగ్జాక్ట్లీ నా లైఫ్ అంతా గందరగోళంగా ఉందండి. ఈ సాఫ్ట్‌వేర్‌లోకైనా వెళ్ళాలన్నా నేను మా ఊరిలో బతకాలని కోరుకుంటున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రస్తుతానికైతే. నా లైఫే ఎటు కానపోయిందండి. ఒక్కరోజు కూడా నేను మనశ్శాంతిగా బతికినట్టు కూడా లేదండి. దేనికో కూడా అర్థం కావట్లేదండి ప్రస్తుతానికి అయితే నా లైఫ్‌ని కూడా. అంతకంటే బెటర్ లైఫ్ ఉంటుందండి. బెటర్ లైఫ్ అంటే ఏంటంటే అది మనకు నచ్చినట్టు ఉంటా, మనకు నచ్చిన వాళ్ళతో ఉంటా, మనకు నచ్చినట్టు తిండి తింటా. అంతకంటే గొప్ప లైఫ్ అక్కర్లేదు. నిజంగా మా ఊరు మిస్ అవుతున్నానండి. నేను మా ఊర్లో బతకాలనే కోరుకుంటున్నానండి.